అందరికీ నమస్కారం. ఫ్యూచరైజ్ ఆస్పైర్ టు ఇన్స్పైర్ ఛానల్‌కి స్వాగతం. మనం ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాము. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కంప్లీట్ చేసాము. ఆర్ఆర్‌బీకి సంబంధించి, అలాగే ఎస్ఎస్‌సి, జేఈకి సంబంధించి 2024 రిలేటెడ్ యూనిట్ 1కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కూడా కంప్లీట్ చేసాము. మిగిలిన క్వెషన్స్ ప్లస్ అలాగే ఆ టోటల్ మెటీరియల్ మీకు ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా జాయిన్ కాకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో దట్ మీరు ఆ మెటీరియల్ ఈజీగా రిఫర్ చేసుకుని ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఈరోజు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోబోయేది ఏంటంటే, ఈ వీడియోలో నెక్స్ట్ యూనిట్ 2 స్టార్ట్ చేయబోతున్నాం మనం. ఓకే, ఎవరు భయపడద్దు. మనకి ఎగ్జామ్ టైంకి సిలబస్ కంప్లీట్ అవుతుందా లేదా అని చెప్పి మనం ఫాస్ట్గా వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి ఇకపై. యాక్చువల్గా మనకి చిన్న స్మాల్ మైక్ ఇష్యూ ఉంది, అది క్లియర్గా అయిపోయింది. సో ఇకపై మొత్తం వీడియోస్ అన్నీ మీకు ఫాస్ట్గా వచ్చేస్తాయి. డోంట్ వరీ, మీకు సిలబస్ టైంకి క్లియర్ అవుతుంది. ఈరోజు మనం చూసుకోబోయేది సెకండ్ యూనిట్. ఓకే, సెకండ్ యూనిట్ వచ్చేసి సర్క్యూట్ లాలో మెయిన్ సిలబస్లో ఇచ్చింది ఏంటంటే కిర్చాఫ్ లా సింపుల్ సర్క్యూట్ సొల్యూషన్ యూజింగ్ నెట్వర్క్ థియరమ్స్. సో మనం సర్క్యూట్ లాలో మొత్తం మనం చూసేది ఏంటంటే కిర్చాఫ్ లాస్ చూస్తాము, కిర్చాఫ్ కరెంట్ లా, వోల్టేజ్ లా, దాంతోపాటు నెట్వర్క్ థియరమ్స్ అన్నీ చూస్తాము. ఓకే, ఎందుకంటే సింపుల్ సర్క్యూట్ సొల్యూషన్ యూజింగ్ నెట్వర్క్ థియరమ్స్ అని చెప్పి ఇచ్చారు మనకు ఆర్ఆర్బీ జేఈ సిలబస్లో. సో మనం ఇవన్నీ డీటెయిల్గా చూడాలన్నమాట. ఓకే, స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, మీరు ఆల్రెడీ యూనిట్ 1 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసారు కదా. 2019 మనం చెప్పే ప్రతి కంటెంట్ లేక ప్రతి వర్డ్ ఇన్ ద కంటెంట్ మీకు బిట్ల కింద వస్తున్నాయి. సో మీరు ఏ వర్డ్ మిస్ చేయకండి, జాగ్రత్తగా వినండి క్లాసెస్. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ నెట్వర్క్ ఎలిమెంట్స్. ఫస్ట్ నెట్వర్క్ ఎలిమెంట్స్ ఎలా క్లాసిఫై అయినాయో చూద్దాం. ఎలిమెంట్స్ ఆర్ కాంపోనెంట్స్: రెసిస్టర్స్, ఇండక్టర్స్, కెపాసిటర్స్, కరెంట్ సోర్స్, వోల్టేజ్ సోర్స్. మనం మెయిన్గా డిస్కస్ చేసుకున్నాయి ఈ కాంపోనెంట్స్ గురించే. నెట్వర్క్ ఎలిమెంట్స్ మొత్తంలో ఫస్ట్ రెసిస్టర్ అంటే ఆర్, ఇండక్టర్ అంటే ఎల్, కెపాసిటర్ అంటే సి. ఆల్రెడీ మనం రెసిస్టర్ గురించి అంటే రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందో అంతా ఆల్రెడీ మనం చెక్ చేసాము. నెక్స్ట్ ఇండక్టర్ చూసాము, ఇండక్టర్ యొక్క ఇండక్టెన్స్ ఎల్ కూడా మనం ఏ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుద్దో ఏంటో ఆల్రెడీ మనం చెక్ చేసుకున్నాము. నెక్స్ట్ కెపాసిటెన్స్ కూడా వేటి మీద డిపెండ్ అవుద్దో చూసాము ఫస్ట్ యూనిట్లో. ఇప్పుడు మనం వాటితో పాటు అడిషనల్గా కరెంట్ సోర్సెస్, వోల్టేజ్ సోర్సెస్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. ఓకే, నెక్స్ట్ ఈ టెర్మినాలజీస్ కూడా ఇంపార్టెంట్. నోడ్ అంటే ఏంటి, జంక్షన్ అంటే ఏంటి, బ్రాంచ్ అంటే ఏంటి, ఎందుకంటే మీకు డైరెక్ట్ ఇవే బిట్స్ కింద వచ్చేస్తాయి అన్నమాట. నోడ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 or more సర్క్యూట్ ఎలిమెంట్స్ ఆర్ జాయిన్డ్. ఒక 2 కానీ అంతకంటే ఎక్కువ సర్క్యూట్ ఎలిమెంట్స్ కానీ జాయిన్ అయ్యిందనుకోండి ఒక పొజిషన్లో, దాన్ని నోడ్ అంటారు. అంటే మీకు గీసి చూపిస్తున్నాను చూడండి. ఇఫ్ సపోజ్ ఓకే ఒక రెసిస్టర్ ప్లస్ ఇంకొక రెసిస్టర్, ఇలాగ 2 ఎలిమెంట్స్ కానీ అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ గనక మీట్ అయితే దీన్ని నోడ్ అంటారు. ఈ పాయింట్ ఉంది కదా, ఇది నోడ్. ఇది నోడ్. ఓకే, ఈ పాయింట్ని నోడ్ అని చెప్పి చెప్తామన్నమాట మనం. ఓకే, ఈ పాయింట్ని నోడ్ అంటారు. ఓకే, ఇక్కడ 2 ఎలిమెంట్స్, 2 కంటే ఎక్కువ, 2 కానీ 2 కన్నా ఎక్కువ కానీ 2 or more సర్క్యూట్ ఎలిమెంట్స్ కనుక జాయిన్ అయితే అప్పుడు నోడ్ అన్నది ఫామ్ అవుతుంది. వెరాజ్ జంక్షన్ ఫామ్ అవ్వాలంటే 3 or more సర్క్యూట్ ఎలిమెంట్స్ జాయిన్ అయ్యి ఉండాలి. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ, 3 అంతకంటే ఎక్కువ. నెక్స్ట్ బ్రాంచ్ అంటే 2 నోడ్స్కి మధ్యలో ఉండేదాన్ని బ్రాంచ్ అంటారు. అంటే
ఇది ఒక నోడ్, ఇది ఒక నోడ్. సో ఇది అంతా ఒక బ్రాంచ్ అనమాట. ఇది ఒక బ్రాంచ్. ఓకే, రెండు నోడ్స్కి మధ్యలో ఉండేదాన్ని బ్రాంచ్ అంటారు. జంక్షన్ అంటే 3 or more సర్క్యూట్ ఎలిమెంట్స్ ఆర్ జాయిండ్. అంటే ఇక్కడ 1 2 3 ఈ 3 ఎలిమెంట్స్ జాయిన్ చేసి ఉండాలి. అంటే క్లోజ్డ్గా ఉండాలన్నమాట. జాయిన్ చేసి ఉండాలి 3, కనీసం 3 కానీ అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ జాయిన్ చేసి ఉంటే అప్పుడు దాన్ని జంక్షన్ అంటారు. ఓకే, బ్రాంచ్, జంక్షన్, నోడ్ అన్నీ చూసాము. ఇప్పుడు యాక్టివ్ ఎలిమెంట్ అంటే ఏంటి? వెన్ ఎన్ ఎలిమెంట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ డెలివరింగ్ ఎనర్జీ ఇండిపెండెంట్లీ ఫర్ ఎన్ ఇన్ఫినైట్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ ఆర్ వెన్ ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ప్రొవైడింగ్ ద పవర్ గెయిన్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్టివ్ ఎలిమెంట్. ఏ ఎలిమెంట్ అయితే ఆల్రెడీ చూసాం మనం. యాక్టివ్ ఎలిమెంట్ ఏంటి అంటే ఏంటి, ప్యాసివ్ ఎలిమెంట్ అంటే ఏంటి అన్నది. ప్యాసివ్ ఎలిమెంట్ అంటే మీకు ఆల్రెడీ మనం యూనిట్ 1లో చూసాం. రెసిస్టరు, ఇండక్టరు, కెపాసిటరు ఇవన్నీ ప్యాసివ్ ఎలిమెంట్స్, యాక్టివ్ ఎలిమెంట్స్ కాదు అని చెప్పాను. రీజన్ ఏంటి? రెసిస్టరు, ఇండక్టరు, కెపాసిటరు ఈ 3 ఎనర్జీని తీసుకుంటాయి తప్పితే ఎనర్జీని డెలివరీ చెయ్యవు. ఎనర్జీ ఆర్ పవర్ని డెలివరీ చెయ్యవు. యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఎనర్జీ ఆర్ పవర్ని డెలివర్ చేయాలన్నమాట. ఇన్ఫినైట్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫినైట్ టైం వరకు అవి డెలివర్ చేస్తూనే ఉండాలి. ఇఫ్ సపోజ్ మీరు ఇండక్టర్ తీసుకున్నారనుకోండి, మీరు అనొచ్చు ఇండక్టర్ కొంత ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది కదా. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈవెన్ ఇండక్టర్ కూడా ఎనర్జీని ఇనీషియల్గా కరెంట్ సోర్స్ కింద యాక్ట్ చేస్తుంది ఇండక్టర్ అని చెప్పి మనం చదువుకున్నాము. సిమిలర్లీ కెపాసిటర్ అనేది వోల్టేజ్ సోర్స్ కింద యాక్ట్ చేస్తుంది ఇనిషియల్ పాయింట్ ఆఫ్ టైంలో, ఇన్ కేస్ ఇనిషియల్ కండిషన్స్ కనుక ఉంటే అని చెప్పి మనం చూసుకున్నాం థియరీలో. సో మరి అలాంటప్పుడు ఇండక్టర్, కెపాసిటర్ కూడా యాక్టివ్ ఎలిమెంట్సే కదా అని చెప్పి మరి నన్ను క్వశ్చన్ చేయొచ్చు మీరు. బట్ యాక్చువల్గా మీకు ఇక్కడ డెఫినేషన్ కనుక చూస్తే డెఫినేషన్లో ఏం చెప్పాడు? ఫర్ అన్ ఇన్ఫినైట్ డ్యూరేషన్ ఆఫ్ టైం అన్నాడు. ఇన్ఫినైట్ డ్యూరేషన్ ఆఫ్ టైము అవి ఎనర్జీని డెలివరీ చేయాలి. వేరాజ్ ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ ఇన్ఫినైట్ డ్యూరేషన్ ఆఫ్ టైము డెలివరీ చేయలేవు. ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత దాంట్లో ఉన్న స్టోర్డ్ ఎనర్జీ అయిపోతుంది. ఇండక్టర్ అయితే స్టోర్డ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ కంప్లీట్ అయిపోద్ది, కెపాసిటర్ అయితే స్టోర్డ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ కంప్లీట్ అయిపోద్ది. సో అందుకని వాటిని ప్యాసివ్ ఎలిమెంట్స్ అనే అంటాం మనం. ఆర్ వెన్ ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ప్రొవైడింగ్ ద పవర్ గెయిన్. ఈవెన్ పవర్ గెయిన్ ని తీసుకురాగలిగే కెపాసిటీ ఉన్నా కానీ దాన్ని కూడా యాక్టివ్ ఎలిమెంట్ అనే అంటారనమాట. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. వోల్టేజ్ సోర్సెస్ అంటే ఏంటి? బ్యాటరీస్. మీరు వాడుతున్న సెల్స్ ఉన్నాయి కదా, రిమోట్లో వాడుతున్న బ్యాటరీ సెల్స్, వీటన్నిటిని బ్యాటరీస్, ఇవన్నీ వోల్టేజ్ సోర్స్లే. పవర్ సప్లైస్, మనకి పవర్ సప్లైస్కి వాడుతున్నవి. అలాగే సోలార్ సెల్స్, ఇప్పుడు ప్రజెంట్ సోలార్ స్కీమ్ రన్ అవుతుంది కదా, అందరి మీద రూఫ్ టాప్ సోలార్ వేస్తున్నారు, దాంట్లో ఉండే సోలార్ సెల్స్ ఇవి కూడా వోల్టేజ్ సోర్సెస్. నెక్స్ట్ అలాగే ఫ్యూయల్ సెల్స్ అండ్ పీజో ఎలక్ట్రిక్ జనరేటర్స్ అంటే ప్రెజర్ యూజ్ చేసుకుని ప్రెజర్ని కాస్త ఎలక్ట్రిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసే దాన్ని పీజో ఎలక్ట్రిక్ జనరేటర్స్ అంటారు. దీనికి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఇంట్లో వాడే ఈ గ్యాస్ లైటర్ ఉంటుంది కదా, ఆ గ్యాస్ లైటర్ కనుక మీరు చూసారనుకోండి, దాంట్లో మనం మన హ్యాండ్స్ తోటి ప్రెస్ చేస్తాం గ్యాస్ లైటర్ని. సో ఆ ప్రెషర్ ఎనర్జీ కాస్త అక్కడ హీట్ ఎనర్జీ కింద ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలాగా ప్రెషర్ని కాస్త హీట్ కింద అక్కడ చేంజ్ అవుతుంది. సిమిలర్లీ ప్రెషర్ కాస్త ఎలక్ట్రిక్ ఎనర్జీ కింద ఫామ్ అయితే దాన్ని పీజో ఎలక్ట్రిక్ జనరేటర్స్ అంటారు. దాని ద్వారా ఈ ప్రెషర్ని ఎలక్ట్రిసిటీ కింద చేంజ్ చేసే జనరేటర్స్ని పీజో ఎలక్ట్రిక్ జనరేటర్స్ అంటారు. సో ఇవన్నీ వోల్టేజ్ సోర్సెస్ యొక్క ఎగ్జాంపుల్సే, అంటే ఇవన్నీ యాక్టివ్ ఎలిమెంట్సే. అలాగే కరెంట్ సోర్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. కరెంట్ సోర్స్ అంటే జనరేటర్స్, ఆల్టర్నేటర్స్, డీసీ జనరేటర్స్ ఎక్సెట్రా. మనకి ఇంటికి పవర్ సప్లై జరుగుతుంది కదా, పవర్ సప్లై ఎలా జరుగుతుంది? ట్రాన్స్ఫార్మర్స్ నుంచి వస్తుంది. ట్రాన్స్ఫార్మర్స్కి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? జనరేటర్స్ నుంచి. ఈ జనరేటర్స్ అనేవి ఇన్ఫినైట్ కరెంట్ సోర్సెస్ అనమాట. ఇన్ఫినైట్ అమౌంట్ ఆఫ్ టైము అవి కరెంట్ని ఇండిపెండెంట్గా సప్లై చేయగలవు. సో అందుకే అవి కరెంట్ సోర్సెస్. ఓకే, ఈ ఆల్టర్నేటర్స్, జనరేటర్స్, డీసీ జనరేటర్స్ ఇవన్నీ కరెంట్ సోర్సెస్. ఓకే,
నెక్స్ట్ ట్రాన్సిస్టర్స్. మీరు సరిగ్గా చూస్తే ఇక్కడ పీజో ఎలక్ట్రిక్ జనరేటర్ అన్నది వోల్టేజ్ సోర్స్లో పెట్టాము, బట్ కరెంట్ సోర్స్లో డీసీ జనరేటర్స్, ఆల్టర్నేటర్స్, మిగతా జనరేటర్స్ అన్నిటిని పెట్టాము. ఓకే, ఈ డిఫరెన్స్ చూసుకోండి. నెక్స్ట్ ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్ ట్రాన్సిస్టర్ ఎలిమెంట్స్ కూడా యాక్టివ్ ఎలిమెంట్స్. యాక్చువల్గా మనం ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి కదా, ట్రాన్సిస్టర్స్ అంటే ఇవి మోర్ ఆర్ లెస్ కరెంట్ సోర్సెస్, వోల్టేజ్ సోర్సెస్ని డినోట్ చేస్తాయి అన్నమాట. వాటితో పాటు కొంచెం అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. సో ట్రాన్సిస్టర్స్ మోస్ట్లీ ఇవన్నీ కూడా యాక్టివ్ ఎలిమెంట్స్ ఇవన్నీ. అంటే మీరు కనుక క్యారెక్టరిస్టిక్స్ గీసారనుకోండి, క్యారెక్టరిస్టిక్స్ బట్టి మళ్ళీ మనం బీజేటీని ఒక పాయింట్ ఆఫ్ టైంలో వోల్టేజ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్ అని, కరెంట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అని అలాగే మనం క్లాసిఫై చేస్తాము, బేసిక్ ఎలక్ట్రానిక్స్లో చూస్తాము. సో ఇవన్నీ కూడా మోర్ ఆర్ లెస్ యాక్టివ్ ఎలిమెంట్స్, వోల్టేజ్ సోర్స్ ఆర్ కరెంట్ సోర్స్ ఇండైరెక్ట్గా. సో ట్రాన్సిస్టర్స్ అన్నీ కూడా యాక్టివ్ ఎలిమెంట్స్. బీజేటీ, మాస్ఫెట్, ఫెట్, జేఫెట్, డయోడ్, థైరిస్టర్, ఐసీస్, ఆప్టో ఎలక్ట్రానిక్ డివైజెస్, సిఆర్టీస్ ఎక్సెట్రా ఇవన్నీ యాక్టివ్ ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్, ట్రాన్స్ఫార్మర్. ఇవి తప్ప మిగిలిన అన్ని యాక్టివ్ ఎలిమెంట్స్. ఓకే, passive elements. Passive elements అంటే ఏంటి? when an element is not capable of delivering the energy for an infinite duration of time. ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏదైతే ఎలిమెంట్ ఇన్ఫినైట్ డ్యూరేషన్ ఆఫ్ టైం వరకు ఎనర్జీని సప్లై చేయలేకపోతాయో అలాంటి ఎలిమెంట్స్ అన్నిటిని ప్యాసివ్ ఎలిమెంట్స్ అనే అంటారు. ఆర్ వెన్ ఇట్ ఈస్ నాట్ క్యాపబుల్ ఆఫ్ ప్రొవైడింగ్ పవర్ గెయిన్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్యాసివ్ ఎలిమెంట్. సిమిలర్గా పవర్ గెయిన్ కూడా, అంటే పవర్ని డెలివర్ చేయలేకపోతే ఆ ఎలిమెంట్స్ని ఆటోమేటిక్గా ప్యాసివ్ ఎలిమెంట్స్ అని చెప్పి అంటారు. ఓకే, ఎగ్జాంపుల్ రెసిస్టర్, ఇండక్టర్, ట్రాన్స్ఫార్మర్, కెపాసిటర్ ఎక్సెట్రా. ఇప్పుడు యూనిలాటరల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఇది కూడా యాక్చువల్గా మనం ఫస్ట్ యూనిట్లోనే చెప్పుకున్నాము, ఒకసారి మళ్ళీ చూద్దాం. యూనిలాటరల్ ఎలిమెంట్ అంటే ఏంటి? వోల్టేజ్ కరెంట్ రిలేషన్షిప్ ఈజ్ డిఫరెంట్ ఫర్ టూ డైరెక్షన్స్ ఆఫ్ కరెంట్ ఫ్లో. అంటే టూ డైరెక్షన్స్ అంటే ఇప్పుడు సపోజ్ రెసిస్టర్ తీసుకున్నారనుకోండి, రెసిస్టర్లో లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతున్నప్పుడు వోల్టేజ్ కరెంట్ రిలేషన్షిప్ ఒకేలా ఉంటుంది, వేరేజ్ రైట్ టు లెఫ్ట్ మూవ్ అవుతున్నప్పుడు కూడా వోల్టేజ్ కరెంట్ రిలేషన్షిప్ ఒకేలా ఉంటుంది. వేరేజ్ అలా కాకుండా మీరు ఇప్పుడు డయోడ్ తీసుకున్నారు, డయోడ్ పిఎన్ డయోడ్ తీసుకుని అది ఫార్వర్డ్ బయాస్లో ఉందనుకోండి, ఫార్వర్డ్ బయాస్లో ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా మీకు కరెంట్ కనుక పి నుంచి ఎన్కి ఫ్లో అవుతే వోల్టేజ్ మీకు కరెంట్ ఫ్లో అన్నది జరుగుతుంది, వోల్టేజ్ మీరు పెంచితే. వెరాజ్ ఆ టైంలో పిఎన్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు మీకు కరెంట్ని రివర్స్ చేద్దామని చూసారు, అసలు కరెంటే ఫ్లో అవ్వదు, ఎందుకంటే రివర్స్ బయాస్ కండిషన్లోకి వెళ్ళిపోద్ది. సో అసలు కరెంటే ఫ్లో అవ్వదు ఆ టైంలో. సో బికాస్ ఆఫ్ దట్ మీకు రెండు డైరెక్షన్స్లో ఫ్లో అవుతున్నప్పుడు వోల్టేజ్కి కరెంట్కి ఒకే రకమైన రిలేషన్షిప్ లేదు కదా. సో ఇలాగా ఒకే టైప్ ఆఫ్ రిలేషన్షిప్ కనుక ఉండకపోతే దాన్ని అలాంటి ఎలిమెంట్స్ని యూనిలాటరల్ ఎలిమెంట్స్ అంటారు. ఎగ్జాంపుల్ డయోడ్, బీజేటీ, ఎల్ఈడీస్ ఎక్సెట్రా. బైలాటరల్ ఎలిమెంట్స్ అంటే వోల్టేజ్ కరెంట్ రిలేషన్షిప్ ఈజ్ సేమ్ ఫర్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఎయిదర్ డైరెక్షన్స్. ఓకే, ఎగ్జాంపుల్ రెసిస్టర్స్, ఇండక్టర్స్, కెపాసిటర్స్. లంప్డ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద సెపరేట్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ వెరీ స్మాల్ ఇన్ సైజ్. లంప్డ్ ఎలిమెంట్స్ అంటే సెపరేట్ ఎలిమెంట్స్ అనమాట, అవి చాలా స్మాల్ సైజుగా ఉంటాయి, అలాగే సెపరేట్ కూడా చేయొచ్చు వాటిని. అటువంటి ఎలిమెంట్స్ని లంప్డ్ పారామీటర్స్ అంటారు. వేరస్ డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్స్ అంటే అవి చాలా పెద్ద సైజులో ఉంటాయి, అలాగే ఎలక్ట్రానికల్గా వాటిని సెపరేట్ చేయలేమన్నమాట. అలాంటి ఎలిమెంట్స్ని డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్స్ అంటారు. లంప్డ్ ఎలిమెంట్స్ అంటే మనం ఒక సర్క్యూట్లో రెసిస్టర్ని కావాలంటే పీకేసుకోవచ్చు, పెట్టేసుకోవచ్చు, సింపుల్గానే ఉంటాయి. సో అలాగా ఐసోలేట్ చేసేయచ్చు ఒక ఐటమ్ని, అలాగే చేయగలిగే వాటిని లంప్డ్ ఎలిమెంట్స్ అంటారు. సో ఎగ్జాంపుల్ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్స్ ఎక్సెట్రా. అలా కాకుండా ఇఫ్ సపోజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్స్ అనుకోండి, డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్స్ని ఎలక్ట్రానికల్గా సెపరేట్ చేయలేము, అవి సర్క్యూట్ లోపలే ఉంటాయి ఇంటర్నల్గా. ఎగ్జాంపుల్ ట్రాన్స్మిషన్ లైన్స్ తీసేసి సర్క్యూట్ పనిచేస్తుంది అంటే పనిచేయదు కదా. సో అందుకని వీటిని డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్స్ అంటారు.
దాన్ని మనం ఎలక్ట్రానికల్గా సెపరేట్ చేయలేం. నెక్స్ట్ లీనియర్ ఎలిమెంట్ అంటే ఏంటి? The element that follows additivity and homogeneity property for relationship between excitation and response is called as linear elements. మీకు ఎడిటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, హోమోజెనిటీ ప్రాపర్టీ అంటే ఏంటి అన్నది మనం ముందుకెళ్ళే కొద్దీ తెలుసుకుందాము. బట్ మీరు ఈ రెండు టర్మ్స్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇవి కీ టర్మ్స్ అనమాట. ఇన్ కేస్ మీకు ఎగ్జామ్లో ఇవి డైరెక్ట్గా అడిగితే లీనియర్ ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ ఏంటి అని చెప్పి మిమ్మల్ని బిట్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఎడిటివిటీ అండ్ హోమోజీనిటీ ప్రాపర్టీస్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ముందుకెళ్ళే కొద్దీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. ఓకే, ఈ లీనియర్ ఎలిమెంట్స్ ఏంటి అంటే రెసిస్టెన్స్, కెపాసిటర్, ఇండక్టెన్స్ అండ్ లీనియర్ డిపెండెంట్ సోర్సెస్. ఓకే, నాన్ లీనియర్ ఎలిమెంట్స్ దట్ డజంట్ ఫాలో ఎడిటివిటీ అండ్ హోమోజీనిటీ ప్రాపర్టీ. ఎడిటివిటీ, హోమోజీనిటీ ప్రాపర్టీని ఫాలో అవని ఎలిమెంట్స్ని నాన్ లీనియర్ ఎలిమెంట్స్ అంటారు. బిట్వీన్ ఎక్సైటేషన్ అండ్ రెస్పాన్స్ ఈస్ కాల్డ్ నాన్ లీనియర్ ఎలిమెంట్. ఎగ్జాంపుల్ వచ్చేసి సెమీ కండక్టర్ డివైజెస్ సచ్ యాజ్ ట్రాన్సిస్టర్స్, డయోడ్స్, ఇవన్నీ నాన్ లీనియర్ ఎలిమెంట్స్. మనం నెట్వర్క్ థియరీలో వాడే ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉంటాయి? యాక్టివ్, ప్యాసివ్ రెండు రకాల ఎలిమెంట్స్ వాడతాము. బట్ మోస్ట్లీ మనం నెట్వర్క్ థియరీలో వాడే ఎలిమెంట్స్ అన్నీ బైలాటరల్ ఎలిమెంట్స్ అయి ఉంటాయి. నెక్స్ట్ అలాగే లంప్డ్ ఎలిమెంట్స్ అయి ఉంటాయి. నెక్స్ట్ అలాగే లీనియర్ ఎలిమెంట్స్ అయి ఉంటాయి. ఇన్ జనరల్ మనం నెట్వర్క్ థియరీలో వాడే ఎలిమెంట్స్ అన్నీ. ఓకే, ఇప్పుడు ఐవి క్యారెక్టరిస్టిక్స్ కర్వ్స్ వేస్తున్నాడు, ఇచ్చి దాన్ని బట్టి అది ఆ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటో చెప్పమన్నాడు మిమ్మల్ని. ఇవి మిమ్మల్ని క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది ఇక్కడ. సో జాగ్రత్తగా చూడండి. యాక్చువల్గా ఇఫ్ సపోజ్ ఇది ఒక గ్రాఫ్ ఇచ్చాడు, ఈ గ్రాఫ్ లీనియరా కాదా అని అడిగాడు మిమ్మల్ని. మీకు యాక్చువల్గా నేను ఒక రూల్ చెప్తాను ఏంటంటే, ఏదైనా ఒక కర్వ్ సపోజ్ ఒకసారి మీకు డ్రా చేసి చూపిస్తాను. ఇఫ్ సపోజ్ ఏదన్నా కర్వ్ స్ట్రైట్ లైన్ అయి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ లైన్ అయి ఉండాలి, పాసింగ్ త్రూ ఆరిజిన్ అయి ఉండాలి, అప్పుడే లీనియర్. అలా కాకుండా ఇలాగ బెండ్ వచ్చిన లేదా ఇలా కర్వ్ వచ్చిన ఇవన్నీ నాన్ లీనియర్. ఇవన్నీ నాన్ లీనియర్ అవుతాయి. ఓకే, అండ్ సింపుల్గా అయిపోవాలంటే టెక్స్ట్ రాసేసుకోవడం బెటర్. ఇవన్నీ నాన్ లీనియర్ కర్వ్స్ అవుతాయి అన్నమాట. సో నాన్ లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ. ఇలాగా వంపులు వచ్చిన లేదా ఇలాగా ఒక కర్వ్ అర్ధచంద్రాకారాలు ఇటువంటి ఏమన్నా వచ్చినా కానీ ఆటోమేటిక్గా నాన్ లీనియర్ అవుతాయి. లీనియర్ అవ్వాలంటే స్ట్రైట్ లైన్ అవ్వాలి, అలాగే ఆరిజిన్ గుండా పాస్ అవుతూ ఉండాలి. ఓకే, ఈ ఫస్ట్ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్, ఎలాంటి వంపులు లేవు. సో ఆటోమేటిక్గా ఇది లీనియర్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నారనుకోండి, ఇక్కడ మధ్యలో బెండ్ వచ్చింది. సో ఇది నాన్ లీనియర్. పాసింగ్ త్రూ ఆరిజిన్ అయినప్పటికీ మధ్యలో బెండ్ వచ్చింది కాబట్టి ఇది కర్వ్ కాబట్టి ఇది కూడా నాన్ లీనియర్. నెక్స్ట్ ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ ఒక బెండ్ వచ్చింది, ఇక్కడ ఒక బెండ్ వచ్చింది. సో ఆటోమేటిక్గా ఇది కూడా నాన్ లీనియర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్లో కూడా ఈ పాయింట్ దగ్గర మీకు బెండ్ వచ్చింది. సో ఆటోమేటిక్గా ఇది కూడా నాన్ లీనియర్. ఇది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో ఇది లీనియర్. ఓకే, లీనియర్ ఎలా గుర్తించాలో అర్థమైంది కదా ఇప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు ప్యాసివా కాదా అని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాసివ్ అంటే ఏంటి? యాక్టివ్ అంటే పవర్ని డెలివర్ చేయడం, వేరస్ ప్యాసివ్ అంటే పవర్ని రిసీవ్ చేసుకోవడం. పవర్ అబ్జార్ప్షన్ ఎప్పుడు పాజిటివే ఉండాలి, అంటే ఎప్పుడు పవర్ని యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి ఈ ఎలిమెంట్స్. అలాగ ఉంటేనే అవి వాటిని ఏమంటే మనం ప్యాసివ్ ఎలిమెంట్స్ అని చెప్తాం. ఇఫ్ సపోజ్ మీరు ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ క్వాడ్రేచర్, ఇది సెకండ్ క్వాడ్రేచర్, ఇది థర్డ్ క్వాడ్రేచర్, ఇది ఫోర్త్ క్వాడ్రేచర్ అనుకోండి. ఇది Q1, ఇది Q2 అనుకోండి. నెక్స్ట్ ఇది Q3 అనుకోండి. నెక్స్ట్ Q4 అనుకోండి. Q1లో కనుక కర్వ్ ఉందంటే ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది పాజిటివ్ వై యాక్సిస్. సో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇంటూ పాజిటివ్ వై యాక్సిస్ ఆటోమేటిక్గా మల్టిప్లై చేస్తే ఎప్పుడు మీకు పాజిటివ్ వాల్యూయే వస్తుంది. సిమిలర్లీ ఇక్కడ ఇటుపక్క నెగిటివ్
వై యాక్సిస్, ఇది నెగిటివ్ వై యాక్సిస్, Q3లో నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. సో నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఆటోమేటిక్గా పాజిటివ్ వస్తుంది. సో V ఇంటూ I అంటే పవర్ వస్తుంది కదా. సో పవర్ వాల్యూస్ ఎప్పుడు పాజిటివ్గానే ఉంటే మీకు అది పవర్ వాల్యూ కనుక పాజిటివ్ వచ్చింది అంటే అబ్జార్ప్షన్ పవరే అని చెప్పి దాని మీనింగ్ అనమాట. అంటే పవర్ అబ్జార్బ్డ్ ఎప్పుడు పాజిటివ్ అని చెప్పి దాని మీనింగ్. అంటే ఏదన్నా ఎలిమెంట్ పవర్ అబ్జార్బ్ చేసుకుంటుంది, అటుమాటు పవర్ని అబ్జార్బే చేసుకుంటుంది తప్ప ఎప్పుడు డెలివర్ చేయలేదు అంటే దాని మీనింగ్ ఏంటి, ఆటోమేటిక్గా అది ప్యాసివ్ ఎలిమెంట్. సో Q1 Q3లో కనుక ఉంటే ప్యాసివ్ ఎలిమెంట్. అది కాకుండా జస్ట్ ఒక్క పాయింట్ Q2లో కానీ Q4లో కానీ ఉన్నా కానీ దాన్ని యాక్టివ్ ఎలిమెంట్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్లో ఇప్పుడు మీరు కనుక చూస్తే మనం ఏం చెప్పాను, Q1 Q3లో ఉంటే ఇక్కడ రాద్దాం ఆగండి. Q1 Q3లో కర్వ్ ఉంటే ఆటోమేటిక్గా అది మీకు ప్యాసివ్ ఎలిమెంట్ అని చెప్పాను. ఓన్లీ ఇన్ Q1 Q3. అది కాకుండా Q4లో కానీ Q2లో కానీ ఒక్కసారి ఉన్నా అది యాక్టివ్ ఎలిమెంట్. ఇక్కడ చూసుకుంటే Q2లో ఒకసారి ఉంది కర్వ్, సో ఆటోమేటిక్గా ఇది యాక్టివ్ ఎలిమెంట్. ఇక్కడ Q2లో ఆటోమేటిక్గా ఒకసారి ఉంది, సో ఇది యాక్టివ్ ఎలిమెంట్. ఇక్కడ ఓన్లీ Q1 Q3లో ఉంది, సో ప్యాసివ్ ఎలిమెంట్. ఇక్కడ Q1 Q3లో ఉంది, సో ఇది కూడా ప్యాసివ్ ఎలిమెంట్. బట్ ఇక్కడ చూస్తే Q2 Q4లో ఉంది, సో యాక్టివ్ ఎలిమెంట్. ఓకే, యాక్టివ్ ప్యాసివ్ చెక్ చేస్తాం. ఇప్పుడు మనం బైలాటరల్ యూనిలాటరల్ అని చెప్పి చెక్ చేయాలి. ఇప్పుడు బైలాటరల్ యూనిలాటరల్ అని చెక్ చేయడం ఎలాగా అంటే x=y కర్వ్ గీయండి. x=y కర్వ్ గీసి దానికి మిర్రర్ ఇమేజే కాదో చెక్ చేస్తే సరిపోద్ది అనమాట. x=y కర్వ్ అంటే మీకు చూపిస్తాను ఆగండి. ఇది ఒక కర్వ్ అనుకోండి, ఇది మీకు ఇచ్చిన క్వశ్చన్ అనుకోండి. ఇప్పుడు దీన్ని x=y కర్వ్ గీయడం అంటే ఇది x=y కర్వ్ అనమాట. x=y కర్వ్కి మిర్రర్ ఇమేజ్ కనుక ఉందనుకోండి, ఈక్వేషన్ x=y కర్వ్, దీన్ని మిర్రర్ అనుకోండి. ఇప్పుడు ఈ కర్వ్ మిర్రర్ ఇమేజ్ అయితే x=yని మిర్రర్ అనుకుని ఈ మిర్రర్ ప్లేస్ చేసినప్పుడు మీకు కర్వ్ కనుక మిర్రర్ ఇమేజ్ అయితే x=y అనే మిర్రర్కి మిర్రర్ ఇమేజ్, అప్పుడు ఆటోమేటిక్గా అది బైలాటరల్ ఎలిమెంట్ అని చెప్పి మీనింగ్ అనమాట. బైలాటరల్. ఓకే, ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ ఒక x=y కర్వ్ గీయండి, మిర్రర్ ఇమేజ్. ఇక్కడ చూసుకుంటే దీనికి ఇది మిర్రర్ ఇమేజే కదా. Q1లో ఉన్నది Q3లో వచ్చిందంటే ఇది మిర్రర్ ఇమేజే కదా. సో యాజ్ ఇట్ ఈజ్ ఇది మిర్రర్ అనుకుంటే దీని ప్రతిబింబం ఇటుపక్క ఉంది, సో ఆటోమేటిక్గా ఇది బైలాటరల్ ఎలిమెంట్ అనమాట. వేరాజ్ మీరు కనుక ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ x=yతో గ్రాఫ్ గీయండి. అదే గ్రాఫ్ అంటే మిర్రర్ కింద గీయండి. దీనికి మిర్రర్ ఇమేజ్ ఇది కదా, దీని మిర్రర్ ఇమేజ్. వేరాజ్ దీనికి మిర్రర్ ఇమేజ్ ఇది కదా. బట్ ఈ కర్వ్ ఉందా, లేదు కదా. సో అందుకని ఇది బైలాటరల్ అనమాట. బైలాటరల్ కాదు, యూనిలాటరల్ అనమాట. ఓకే, ఇది యూనిలాటరల్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ x=y మిర్రర్ గీయండి. ఈ మిర్రర్ ప్రకారం దీని మిర్రర్ ఇమేజ్ ఇటుపక్క రావాలి, ఇలా రావాలి మిర్రర్ ఇమేజ్. బట్ ఇటుపక్క వచ్చింది, సో ఇది కూడా యూనిలాటరల్ ఎలిమెంట్.
నెక్స్ట్ ఇక్కడ మిర్రర్ ఇమేజ్ గీయండి. ఇక్కడ మిర్రర్ ఇమేజ్ కరెక్ట్గానే ఉన్నట్టుంది చూడండి. విత్ రెస్పెక్ట్ టు ఈ మిర్రర్కి ఇది మిర్రర్ ఇమేజ్. సో ఎందుకని 4th వన్ బైలాటరల్. 5th వన్ చూడండి. 5th వన్ మిర్రర్ ఇమేజ్ గీయండి. ఇది మిర్రర్ అనుకోండి. ఇది మిర్రర్ అయితే మీకు ఇక్కడ ఈ కర్వ్ వచ్చింది. సో ఇక్కడ ఈ కర్వ్ కనుక వచ్చి ఉంటే మిర్రర్ ఇమేజ్ అయ్యేది, బట్ రాలేదు. సో ఇది రాలేదు కాబట్టి ఇది యూనిలాటరల్ ఎలిమెంటే. నెక్స్ట్ మళ్ళీ x = yతో కర్వ్ గీయండి, అదే మిర్రర్ గీయండి. ఇప్పుడు మన మిర్రరే ఈ లైన్ గుండా పోతుంది. సో ఆటోమేటిక్గా దీని మిర్రర్ ఇమేజ్ ఏం ఉండదు. సో ఏం లేదు కదా కర్వ్లో కూడా, గ్రాఫ్లో కూడా. సో అందుకని ఇది బైలాటరల్ ఎలిమెంట్. ఓకే, 6th వన్ అంతే. మీకు x = yతో కనుక మిర్రర్ ఇమేజ్ కనుక అయితే ఇచ్చిన గ్రాఫ్, అప్పుడు అది బైలాటరల్ ఎలిమెంట్ అవుద్ది. అలాగే Q1 Q3లో ఉంటే, Q1 Q3లో కనుక ఉంటే మీ వాల్యూస్, అప్పుడు అదే మీ గ్రాఫ్, దెన్ దాన్ని మనం ప్యాసివ్ ఎలిమెంట్ అని చెప్తాము. అలా కాకుండా బైలాటరల్ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ ప్యాసివ్ ఎలిమెంటో కాదో చూసాము. నెక్స్ట్ లీనియర్ నాన్ లీనియర్కి ఏం చెప్పాను, ఎక్కడ మీకు బెండ్స్ ఉండకూడదు, కర్వ్ ఉండకూడదు, స్ట్రైట్ లైన్ అయి ఉండాలి, దట్టు పాసింగ్ త్రూ ఆరిజిన్ అయి ఉండాలి, అప్పుడే దాన్ని లీనియర్ కర్వ్ అంటాం. ఓకే, అలాగే ఈ 3 క్యారెక్టరిస్టిక్స్లో ఏది ఏంటన్నది మనం దీని బేసిస్ మీద చెప్తాం. ఇక్కడ వాడు అదే ఇచ్చాడు. ఇఫ్ రేషియో ఆఫ్ వోల్టేజ్ టు కరెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ ఈస్ నెగిటివ్, దెన్ ద ఎలిమెంట్ ఈస్ యాక్టివ్, అదర్వైజ్ ఇట్ ఈస్ ప్యాసివ్. సేమ్ థింగ్. నెక్స్ట్ కిర్చాఫ్ ఫస్ట్ లా చూద్దాం. కిర్చాఫ్ ఫస్ట్ లా అంటే కేసీఎల్ ఎప్పటి నుంచో మీరు చదువుతున్నారు, మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఒకసారి మనం చూద్దాం అన్నీ చూస్తున్నట్టుగానే. ప్రిన్సిపల్ ఏంటి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. ఇట్ ఈస్ ఆల్వేస్ డిఫైన్డ్ అట్ ఏ నోడ్. ఓకే, మీరు ఈ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసు కానీ కిర్చాఫ్ ఫస్ట్లో ఏ ప్రిన్సిపల్ మీద బేసిస్ అన్నప్పుడు సడన్గా గుర్తురాలేదు అనుకోండి, ఇబ్బంది పడతారు. సో అందుకే గుర్తుపెట్టుకోండి, ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ మీద కేసీఎల్ లా అన్నది వచ్చింది అని చెప్పి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అంటే ఏంటి, ఛార్జ్ నేదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. సేమ్ లైక్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ స్టేట్మెంటే, బట్ ఎనర్జీ బదులు ఛార్జ్ ఉంటుంది అనమాట. ఓకే, దాని బేసిస్ మీద సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ = సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్. మీరు కనుక ఇక్కడ మోస్ట్లీ కిర్చాఫ్లో అది కేసీఎల్ ఎప్పుడు మనం నోడ్స్ దగ్గర చెప్తాము. ఇఫ్ సపోజ్ ఇది ఒక నోడ్ అంటే ఏం చెప్పుకున్నాము, 2 or more ఎలిమెంట్స్ కనెక్ట్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా ఒక నోడ్ అన్నది క్రియేట్ అవుద్ది అన్న. ఇక్కడ మొత్తం 4 ఎలిమెంట్స్ కనెక్ట్ అయినాయి. ఇదొకటి మొత్తం ఈ 4 ఎలిమెంట్స్ కనెక్ట్ అయింది కాబట్టి ఇది కూడా నోడే n. ఇప్పుడు ఇక్కడ కరెంట్ కనుక చూసారనుకోండి, ఇది I1 అన్నాడు, ఇది I2 అన్నాడు, ఇది I3, ఇది I4 అనుకున్నాం పని. ఓకే, ఇది I3 అంట. ఓకే, ఇది I3, మిగిలినది I1, I2, I4. ఓకే, ఇప్పుడు అవుట్ గోయింగ్ కరెంట్ వచ్చేసి I3 ఒక్కటే అవుట్ గోయింగ్, మిగిలిన 3 ఇన్కమింగ్. సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ = సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్. దాన్ని బట్టి మీరు ఈక్వేషన్ రాస్తే I3 = I1 + I2 + I4 అయింది. సో సిగ్మా ఆఫ్ కరెంట్స్ = 0, అంటే సమ్ ఆఫ్ ఆల్ ద కరెంట్స్ విత్ రెస్పెక్ట్ టు డైరెక్షన్ తీసుకుంటే 0 అవుతుంది అనమాట. అదే కిర్చాఫ్ కరెంట్లో నోట్ ఏమిచ్చాడు, వెన్ వీ అనలైజ్ ఏ గివెన్ సర్క్యూట్ వీఆర్ నాట్ షూర్ ఆఫ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ త్రూ ఏ పర్టికులర్ ఎలిమెంట్ విత్ ఇన్ ద సర్క్యూట్. మనకి సపోజ్ కరెంట్ ఏ డైరెక్షన్ నుంచి వెళ్తుంది అన్నది తెలియలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలో చెప్పాడు. ఇన్ సచ్ కేసెస్ వీ అజ్యూమ్ ఏ రిఫరెన్స్ డైరెక్షన్ అండ్ పర్ఫార్మ్ ఆల్ ద క్యాలిక్యులేషన్స్ ఆన్ దిస్ అజంప్షన్. మనం అప్పుడు ఏం చేస్తాం, ఏదో ఒక రిఫరెన్స్ డైరెక్షన్ తీసుకుని దాని బేసిస్ మీద మొత్తం సమ్ క్యాలిక్యులేషన్లన్నీ చేసేస్తాం అని చెప్పాడు. ఇఫ్ అవర్ అజంప్షన్ ఈజ్ కరెక్ట్, అంటే మన అజంప్షన్ కనుక కరెక్ట్గా ఉంటే అక్కడ వచ్చే కరెంట్ వాల్యూ పాజిటివ్ వస్తుంది. ఇఫ్ సపోజ్ మన అజంప్షన్ రాంగ్ అనుకోండి, అప్పుడు కరెంట్ వాల్యూ నెగిటివ్ వస్తుంది. అంటే దాని మీనింగ్ అంటే కరెంట్ రివర్స్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది ఒరిజినల్గా అని చెప్పి దాని మీనింగ్ అనమాట. అంతే, అదే వాడు ఇచ్చిన నోట్. ఓకే, అంటే కేసీఎల్ అప్లై చేస్తున్నప్పుడు మనకి కరెంట్ డైరెక్షన్ తెలియకపోతే మనమే ఏదో ఒక రిఫరెన్స్ డైరెక్షన్ తీసుకుని మొత్తం సమ్ సాల్వ్ చేస్తాము. ఇన్ కేస్ వచ్చిన వాల్యూ కరెంట్ వాల్యూ కనుక నెగిటివ్లో వస్తే దాని మీనింగ్ ఏంటంటే మనం తీసుకున్న డైరెక్షన్కి ఆపోజిట్గా కరెంట్ ఫ్లో అన్నది ఉంది అని చెప్పి. ఓకే, ఇది కేసీఎల్ లా చెప్తున్న స్టేట్మెంట్. నెక్స్ట్ ఇప్పుడు కిర్చాఫ్
సెకండ్ లా లేదా వోల్టేజ్ లా, కేవీఎల్. కిర్చాఫ్ వోల్టేజ్ లా ఏం చెప్తుంది, ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ బేస్డ్ మీద. మీరు సరిగ్గా చూడండి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ బేసిస్ మీద వచ్చింది కిర్చాఫ్ ఫస్ట్ లా లేదా కేసీఎల్, కిర్చాఫ్ కరెంట్ లా. ఇక్కడ ఇక్కడ కనుక మీరు చూసుకుంటే కేవీఎల్, కిర్చాఫ్ వోల్టేజ్ లా అన్నది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ బేసిస్ మీద, అది ఛార్జ్ బేసిస్ మీద, ఇది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ బేసిస్ మీద. ఓకే, ఇట్ ఈస్ ఆల్వేస్ డిఫైన్డ్ ఇన్ ఏ లూప్ ఆర్ మెష్. మీరు కనుక చూస్తే కేసీఎల్ అన్నది ఎప్పుడు నోడ్స్లో డిఫైన్ చేస్తాము, సిమిలర్గా కేవీఎల్ అన్నది మెష్ లేదా లూప్లో మాత్రమే, అంటే క్లోజ్డ్ సర్క్యూట్లో మాత్రమే డిఫైన్ చేస్తాము. ఓకే, ఇప్పుడు ఇదొక క్లోజ్డ్ సర్క్యూట్, వోల్టేజ్ సోర్స్ విఈ, రెసిస్టర్ ఆర్ తోటి ఎల్ తోటి సిరీస్లో కనెక్షన్ ఉంది విత్ కెపాసిటర్ సి విత్ ఏ వోల్టేజ్ ఆఫ్ విఎల్. దీని నుంచి మనం ఏం చేస్తాం, సమ్ ఆఫ్ ఆల్ ద వోల్టేజెస్ ఈక్వల్ టు 0 లేదా డ్రాప్ ఇన్ వోల్టేజ్ ఈక్వల్ టు గెయిన్ ఇన్ వోల్టేజ్ అనమాట, అలాగన్నా రాసుకోవచ్చు. ఇన్ టోటల్ మనకి తెలుస్తుంది ఏంటి, వి ఈక్వల్ టు ఈ వోల్టేజ్ సోర్స్ నుంచి వచ్చే వోల్టేజ్ వి ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 అంతేనా. ఇక్కడ చూడండి, మనం ఇలా ఈ డైరెక్షన్లో వెళ్తున్నాం, ఇక్కడ మైనస్ వి ఉంది, ఈ మైనస్ విఎస్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక ప్లస్ ఉంది, సో మైనస్ విఎస్ ప్లస్ V1, ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ప్లస్ ఉంది, ప్లస్ V2 ప్లస్ VC అన్నీ ప్లస్లో ఉన్నాయి, ఈక్వల్ టు 0. దీని నుంచి మనం మైనస్ విఎస్ను అటుపక్కకి తీసుకెళ్ళిపోతే విఎస్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 అనమాట. ఓకే, ఇదే కేవీఎల్ లా అనమాట, కిర్చాఫ్ సెకండ్ లా. కిర్చాఫ్స్ లా ఈజ్ అప్లికబుల్ ఫర్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ నెట్వర్క్. గుర్తుపెట్టుకోండి, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవే మీకు థియరీ బిట్స్గా రావడానికి మోస్ట్ ఆఫ్ ద ఛాన్స్ అనమాట. కిర్చాఫ్ లా అన్నది బోత్ యాక్టివ్ ఎలిమెంట్స్ మీద పాసివ్ ఎలిమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని. కిర్చాఫ్ లా అంటే రెండు చోట్ల వర్కౌట్ అవుద్ది అని. కిర్చాఫ్ లా ఈజ్ అప్లికబుల్ ఇన్ ఏసీ అండ్ డిసి సర్క్యూట్స్. ఏసీలోను డీసీలో కూడా కేసీఎల్లో అప్లై చేసేసుకోవచ్చు, కేసీఎల్లో కేవీఎల్లో. అలాగే కిర్చాఫ్స్ లా ఈజ్ అప్లికబుల్ ఇన్ లంప్డ్ నెట్వర్క్ అండ్ టైమ్ ఇన్వేరియంట్ నెట్వర్క్. మీరు ఇక్కడ చూసుకుంటే మనం ఇందాక రెండు మోడల్స్ చూసుకున్నాం, లంప్డ్ పారామీటర్, డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్. మనకేం చెప్తున్నారు, కిర్చాఫ్ లా అన్నది లంప్డ్ నెట్వర్క్లోనే పనిచేస్తుంది, డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్లో కాదు, డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్ నెట్వర్క్లో కాదు అని చెప్తున్నారు. లంప్డ్ నెట్వర్క్ అంటే ఏ అయితే ఎలిమెంట్స్ని మనం ఈజీగా ఎలక్ట్రానికల్గా ఐసోలేట్ చేయగలము అలాంటి ఎలిమెంట్స్ ఉంటేనే కిర్చాఫ్ లాస్ అనేవి వర్కౌట్ అవుతాయి అన్నాడు. అలాంటి ఎలిమెంట్స్ అంటే ఏంటి, రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్, ఇవన్నీ అనమాట. ఓకే, నెక్స్ట్ కిర్చాఫ్ లా ఈజ్ నాట్ అప్లికబుల్ టు డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్. డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ అంటే ట్రాన్స్మిషన్ లైన్స్ ఇటువంటివి కనుక ఉంటే కిర్చాఫ్ లా అనేది అప్లికబుల్ కాదు. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కేసీఎల్ ఈక్వేషన్స్. ఇది మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా వచ్చింది. నెంబర్ ఆఫ్ కేసీఎల్ ఈక్వేషన్స్ ఎన్ని అంటే n-1, అంటే నెంబర్ ఆఫ్ నోడ్స్ కనుక n అనుకోండి, అప్పుడు నెంబర్ ఆఫ్ కేసీఎల్ ఈక్వేషన్స్ రాయొచ్చు అంటే నెంబర్ ఆఫ్ నోడ్స్ -1 అనమాట. అలాగే నెంబర్ ఆఫ్ కేవీఎల్ ఈక్వేషన్స్ ఎన్ని రాయొచ్చు, ఇఫ్ సపోజ్ దేర్ ఆర్ b బ్రాంచెస్, n నెంబర్ ఆఫ్ నోడ్స్ అంటే b మైనస్ n-1 అనమాట. ఇది మనకి ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సోర్సెస్ చూద్దాం. సోర్సెస్ని ఎలా క్లాసిఫై చేశారు, వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్సెస్ అని చెప్పి రెండు సోర్సెస్ కింద క్లాసిఫై చేశారు. ఫర్దర్ ఇట్ మే బీ క్లాసిఫైడ్ యాజ్ ఇండిపెండెంట్ సోర్సెస్ అండ్ డిపెండెంట్ సోర్సెస్. దీని తర్వాత కూడా దీన్ని ఎలా క్లాసిఫై చేశారు, ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, డిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్ కింద క్లాసిఫై చేశారు. ఓకే, సోర్సెస్ని వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్ అని క్లాసిఫికేషన్ ఉంది ఒకటి. ఇంకొకటి ఏంటి, టైప్స్ ఆఫ్ సోర్సెస్, డిపెండెంట్ సోర్సెస్, ఇండిపెండెంట్ సోర్సెస్ అని క్లాసిఫై చేశారు. ఓకే, ఇప్పుడు ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ చూద్దాం. ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అంటే an independent voltage source is characterized by a terminal voltage which is completely independent of the current through it. కరెంట్తో సంబంధం లేకుండా ఎప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ సేమ్గా ఇస్తే ఎప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ సేమ్గా ఇస్తే దాన్ని ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అంటారు, ఐడియల్ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అంటారు. బట్ రియాలిటీలో చూసుకుంటే మీకు ఎలాగో ఇంటర్నల్ రెసిస్టెన్సెస్ అనేవి ఉంటాయి. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్లో అయితే 0, బట్ ఇన్ ప్రాక్టికాలిటీ చూసుకుంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ వల్ల కొంత
వోల్టేజ్ అన్నది ఆ రెసిస్టర్ దగ్గర డ్రాప్ అయిపోయి మిగిలిన వోల్టేజ్ మాత్రమే మనకు వస్తుంది. సో అందుకని ప్రాక్టికల్ సోర్స్ యొక్క వోల్టేజ్ అన్నది ఐడియల్ వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, internal resistance of practical voltage source is not zero. Okay, next independent voltage source connection. అలాగే ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ కనెక్షన్ అంటే ఏంటో చూద్దాం. యాక్చువల్గా V1 V2 రెండు కనుక సిరీస్లో ఉంటే దాన్ని ఎఫెక్టివ్ వోల్టేజ్ కింద రాసేయచ్చు. V1 మైనస్ V2 లేకపోతే V1 ప్లస్ V2 అన్నది అవి కనెక్ట్ చేసిన తీరు బట్టి రాస్తాం అనమాట మనం. ఓకే, నెక్స్ట్ అలా కాకుండా రెండు వోల్టేజ్ సోర్సెస్ ప్యారలల్గా పెడితే రెండు వోల్టేజెస్ సేమ్ అయి ఉండాలి, లేకపోతే అలా పెట్టకూడదు అసలు. విత్ సేమ్ రిఫరెన్స్ పొలారిటీ వోల్టేజ్ సోర్స్ కనెక్షన్ విత్ ఆపోజిట్ రిఫరెన్స్ పొలారిటీ కనుక చూసుకుంటే ఇలా ఉంటుంది, అంతే తప్ప రెండు ఒకేలా పెట్టరు. ఓకే, ఇన్ ప్యారలల్ వోల్టేజ్ సోర్సెస్ డామినెంట్. వోల్టేజ్ సోర్స్ కరెంట్ సోర్స్ రెండు పక్క పక్కన ప్యారలల్గా పెడితే వోల్టేజ్ సోర్స్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. సిమిలర్లీ వోల్టేజ్ సోర్స్ అలాగే కరెంట్ సోర్స్ రెండు సిరీస్లో పెడితే అప్పుడు మనం కరెంట్ సోర్స్ని కన్సిడర్ చేసుకుంటాం. ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్. In the independent current source, the current through the element is completely independent of the voltage across it. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్లో ఎలిమెంట్ నుంచి ఏదైతే కరెంట్ వెళ్తుందో ఇది పూర్తిగా వోల్టేజ్కి సంబంధం లేకుండానే జరిగిపోద్ది అని చెప్పి అంటున్నాడు అనమాట. అలా జరిగితే దాన్ని కరెంట్ సోర్స్ అంటారు. ఎప్పుడు కరెంట్ సోర్స్ కరెంట్ డెలివర్ చేస్తూనే ఉండాలి, వోల్టేజ్లో ఎలాంటి ఫ్లక్చువేషన్స్ వచ్చినా. అలా కనుక చేస్తే దాన్ని ఐడియల్ ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ అంటారు. బట్ రియాలిటీలో ఐడియల్ ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ అన్నది మనకి దొరకదు. బట్ మనకు అలా దొరకాలి అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ అన్ ఐడియల్ కరెంట్ సోర్స్ ఇన్ఫినైట్ అయ్యి ఉండాలి. అప్పుడే కదా V = IR. R కనుక ఇన్ఫినైట్ అయితే ఆటోమేటిక్గా V/R = 0 అవుతుంది. సో కరెంట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్లో 0 అవుతుంది. ఓకే, ప్రాక్టికల్ ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్. ప్రాక్టికల్ ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్లో కనుక మనం చూసుకుంటే రెసిస్టర్ అన్నది ప్యారలల్గా కనెక్ట్ అవుద్ది. వెరాజ్ ప్రాక్టికల్ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్లో రెసిస్టెన్స్ అన్నది సిరీస్లో కనెక్ట్ చేశారు. ఓకే, ఇలాగే ఇక్కడ కూడా కొంత I2R లాసెస్ పోయి మీకు ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్లో కూడా ప్రాక్టికల్ కరెంట్ సోర్స్లో కూడా కొంత ఏంటది బయటికి డెలివర్ చేసే కరెంటు కొంత తగ్గుద్ది లోడ్కి డెలివర్ చేసేది. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ ఇన్ఫినైట్ అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ప్రాక్టికల్ కరెంట్ సోర్స్కి ఇన్ఫినైట్, వేరస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్కి 0. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ. కరెంట్ సోర్స్కి అయితే ఇన్ఫినైట్ అని, వోల్టేజ్ సోర్స్కి అయితే 0 అని. ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ కనెక్షన్. ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ కనెక్షన్ కనుక మీరు చూస్తే రెండు ప్యారలల్గా ఉంటే రెండిటిని యాడ్ చేస్తాం, రెండు సేమ్ పొలారిటీ అయితే. ఒకటి పాజిటివ్ I1 ఇంకోటి నెగిటివ్ I2 అయితే అప్పుడు I1 - I2 అని చెప్పి రాసుకుంటాం. ఓకే, అలా కాకుండా రెండు సిరీస్లో ఉన్నాయి. రెండు సిరీస్లో ఉంటే ఆటోమేటిక్గా మనకి రెండు కరెంట్స్ వాల్యూ సేమ్ ఇవ్వాలి. ఇన్ కేస్ ఇవ్వలేదు అంటే అది పెద్ద బ్లండర్. ఓకే, కరెంట్ సోర్స్ సిరీస్ current source of series connection of ideal load current source. Okay, in series current source is dominant. సిరీస్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇన్ కేస్ ప్యారలల్ అయితే వోల్టేజ్ సోర్స్ కరెంట్ సోర్స్ ఉంటే వోల్టేజ్ సోర్స్ ఉంచుకుంటాం, కరెంట్ సోర్స్ని బిగెత్తాం, ఎందుకంటే వోల్టేజ్ సోర్స్ డామినెంట్ కాబట్టి. సిరీస్లో అయితే కరెంట్ సోర్స్ వోల్టేజ్ సోర్స్ ఉంటే మనం కన్సిడర్ చేసుకోవాల్సింది కరెంట్ సోర్స్ మాత్రమే సిరీస్లో. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ కనుక చూసుకుంటే వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్, నెక్స్ట్ వోల్ట్ మీటర్, యామ్మీటర్. జనరల్గా మనం ఈ నాలుగట్లకి మధ్య బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో ఈ నాలుగు కలిపి ఇక్కడ ఇచ్చిన ఈ టేబుల్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఎగ్జామ్ నుంచి ఒక్క బిట్ కూడా లేకుండా ఈ టేబుల్ నుంచి ఎప్పుడు ఎగ్జామ్ జరగలేదు. ఓకే, సోర్స్ వచ్చేసి వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్. వోల్టేజ్ సోర్స్లో ఐడియల్ రెసిస్టెన్స్ ఎంత ఉండాలనుకున్నాం, ఐడియల్ రెసిస్టెన్స్ 0 ఉండాలి. సిమిలర్లీ కరెంట్ సోర్స్లో ఐడియల్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇన్ఫినైట్ ఉండాలి. సో ప్రాక్టికల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ యొక్క రెసిస్టెన్స్ RS ఏమవుతుంది, లో ఉంటుంది. సిమిలర్లీ కరెంట్ సోర్స్లో ప్రాక్టికల్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ హై ఉంటుంది.
వోల్ట్ మీటర్లో సేమ్ ఇక్కడ వోల్టేజ్ సోర్స్ కరెంట్ సోర్స్ మీరు ఏదైతే తీసుకున్నారో దానికి ఆపోజిట్ అవుద్ది అనమాట ఇక్కడ. అంటే వోల్ట్ మీటర్లో ఆర్ ఇన్ఫినిటీ ఇన్ఫినైట్ అవుద్ది, వెరాజ్ ప్రాక్టికల్ దాంట్లో హై అనమాట. సిమిలర్లీ ఆర్ ఇన్ఫినైట్ 0 అవుతుంది యామ్మీటర్లో, వెరాజ్ ఆర్ ఇక్కడ లో అనమాట. ఓకే, జనరల్లీ ఇండిపెండెంట్ సోర్సెస్ సప్లై పవర్ టు ద సర్క్యూట్, హౌఎవర్ దే కెన్ బి కనెక్టెడ్ టు ఏ సర్క్యూట్ ఇన్ సచ్ ఏ వే దట్ దే అబ్జార్బ్ పవర్ ఫ్రమ్ ద సర్క్యూట్. వీడు ఏమన్నాడంటే జనరల్గా ఇండిపెండెంట్ సోర్సెస్ అనేవి అవే పవర్ని సప్లై చేస్తాయి, బట్ మనం ఇన్ కేస్ మన టాలెంట్ అంతా ఉపయోగించి వాటిని ఇంకో రకంగా కనెక్ట్ చేసి అవి సప్లైని తీసుకునేటట్టు కూడా మనం చెయ్యొచ్చు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, డిపెండెంట్ సోర్సెస్ అంటే సోర్సెస్ హూస్ అవుట్పుట్ డిపెండ్ ఆన్ సమ్ అదర్ వోల్టేజ్ ఆర్ కరెంట్స్ ఇన్ ఏ సర్క్యూట్. వేరే దాని యొక్క కరెంట్ కానీ వోల్టేజెస్ మీద కానీ డిపెండ్ అవుతున్నాయి అనుకోండి సోర్సెస్ యొక్క అవుట్పుట్, అంటే వోల్టేజ్ కానీ కరెంట్ కానీ, అప్పుడు వాటిని డిపెండెంట్ సోర్సెస్ అంటారు. మొత్తం 4 రకాల డిపెండెంట్ సోర్సెస్ ఉన్నాయి. వోల్టేజ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్, వోల్టేజ్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, సిమిలర్లీ కరెంట్ డిపెండెంట్ సోర్స్, కరెంట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. ఓకే, మొత్తం 4 రకాలు అనమాట. కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ ఉందనుకోండి, కరెంట్ ద్వారా కంట్రోల్ చేసేటువంటి వోల్టేజ్ సోర్స్ సింబల్ ప్లస్ మైనస్ తెలుసు. నెక్స్ట్ కరెంట్ ద్వారా కంట్రోల్ చేసేటువంటి వోల్టేజ్ సోర్స్ అన్నమాట. సో మీకు వోల్టేజ్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్లో ఉంటుంది అనమాట. అలా ఉంటే దాన్ని కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ అంటాం. సిమిలర్లీ వోల్టేజ్ వాల్యూ ఇంకో అనదర్ వోల్టేజ్ మీద డిపెండ్ అవుతూ ఉంటే దాన్ని వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ అంటాం. సిమిలర్లీ వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ అని ఎప్పుడు అంటాం, దాని కరెంట్ కనుక ఇంకో వోల్టేజ్ వాల్యూ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి సర్క్యూట్లో, దాన్ని వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ అంటాం. సిమిలర్లీ కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ అని ఎప్పుడు అంటాం, ఆ సోర్స్ యొక్క ఆ కరెంట్ సోర్స్ యొక్క కరెంట్ ఇంకో అనదర్ కరెంట్ మీద డిపెండ్ అవుతూ ఉంటే కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ అని చెప్పి అంటాం. ఏ డిఫరెంట్ సింబల్స్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ డైమండ్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ డిపెండెంట్ సోర్సెస్. మీరు కనుక ఇక్కడ సరిగ్గా చూస్తే డిపెండెంట్ సోర్సెస్ అన్నిటికి డైమండ్ సింబల్ వాడారు. Dependent sources are very useful in describing certain types of electronic circuits. Okay, చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఏ డిపెండెంట్ source may absorb or supply power. Okay, next power absorbed and delivered by elements. when ఇక్కడ కనుక మీరు చూస్తే కరెంటు ఫ్లోయింగ్ ఫ్రమ్ ప్లస్ వోల్టేజ్ టు నెగిటివ్ వోల్టేజ్, ఫ్రమ్ హై వోల్టేజ్ టెర్మినల్ టు లో వోల్టేజ్ టెర్మినల్, ఇన్ జనరల్ అలాగే కదా మూవ్ అయ్యేది. సో పాజిటివ్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ కరెంట్ పాజిటివ్ లోపల ఎంటర్ అవుతుంది కాబట్టి వాట్ ఎవర్ ద వోల్టేజ్ అండ్ కరెంట్ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే పవర్ కాస్త పవర్ అబ్జార్బింగ్ ఇది. ఓకే, వెరాజ్ వోల్టేజ్ అన్నది ఇక్కడ పాజిటివ్ నుంచి లీవ్ అయిపోతుంది, పాజిటివ్ టెర్మినల్ నుంచి సెకండ్ డయాగ్రామ్లో. అంటే దాని మీనింగ్ ఏంటి, పాజిటివ్ టెర్మినల్ నుంచి వోల్టేజ్ లీవ్ అయిపోతుంది అంటే ఆటోమేటిక్గా వోల్టేజ్ ఇంటూ కరెంట్ వాల్యూ అన్నది నెగిటివ్ అయిపోతుంది. సో ఇది పవర్ని డెలివర్ చేస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. సిమిలర్లీ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ చూద్దాం. వోల్టేజ్ సోర్స్ టు కరెంట్ సోర్స్. మీకు వోల్టేజ్ సోర్స్ ఏం చెప్పాను, ఒక వోల్టేజ్ దానికి సిరీస్లో ఒక రెసిస్టర్ ఉంటే దాన్ని అది ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అని చెప్పుకున్నాం. దీన్ని కాస్త మనం కరెంట్ సోర్స్కి చేంజ్ చేయాలంటే V=IR ఫార్ములా నుంచి కరెంట్ కనుక్కోండి, అంత అమౌంట్ ఆఫ్ కరెంట్ సోర్స్ నుంచి వెళ్తుంది అని చెప్పి సేమ్ అదే డైరెక్షన్లో రాసుకోండి, -2. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఆర్ని ప్యారలల్లో కనెక్ట్ చేసుకోండి, అంతే. కరెంట్ సోర్స్ టు వోల్టేజ్ సోర్స్. సిమిలర్లీ V=IR కదా, వోల్టేజ్ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్, దాని నుంచి మీకు ఒక సిరీస్ వోల్టేజ్ సోర్స్ ప్యారలల్ విత్ సిరీస్ రెసిస్టర్ వస్తుంది అనమాట. ఒక వోల్టేజ్ సోర్స్
విత్ సిరీస్ రెసిస్టర్ వస్తుంది. దాని వోల్టేజ్ వాల్యూ V కనుక్కుంటారు, రెసిస్టర్ వాల్యూ రెసిస్టర్ కనుక్కుంటారు. ఓకే, కనుక్కోమంటే ఏం లేదు, ఆల్రెడీ ప్యారలల్గా ఉన్న ఆంపియర్ సోర్స్ యొక్క రెసిస్టెన్స్ ఇక్కడ సిరీస్లో పెట్టేస్తాం అనమాట, అంతే. నోట్, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఫర్ ఐడియల్ వోల్టేజ్ అండ్ కరెంట్ సోర్సెస్. ఐడియల్ వాటిని ఎలాగూ చేంజ్ చేయలేము, ఇవన్నీ ప్రాక్టికల్వి కాబట్టి ఇక్కడ మనం చేంజెస్ కుదురుతుంది. ఓకే, source transformation is applicable on the dependent source also. Okay, next voltage division rule. Voltage division rule ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము, ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసుకోవచ్చు. ఇవి కనుక చూసుకుంటే ఈ రెసిస్టర్ R1 R2 అన్నవి సిరీస్లో కనెక్ట్ చేసి ఉన్నాయి. సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు R1 రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ ఎంత ఉంటుంది అంటే V1 అనుకుందాం. V1 ఈక్వల్ టు సిరీస్లో ఉంది కాబట్టి డైరెక్ట్ దాని దగ్గర ఉన్న రెసిస్టర్ ఏంటి R1 ప్లస్ R2 అని చెప్పి చేస్తే సరిపోద్ది. R1/R2 ఇంటూ V టోటల్ వోల్టేజ్ కనుక్కుంటే ఎంత వోల్టేజ్ అన్నది R1కి డిస్ట్రిబ్యూట్ అవుతుందో తెలుస్తుంది. సిమిలర్లీ R2 ఈక్వల్ టు V2 ఈక్వల్ టు R2/R1 ప్లస్ R2 ఇంటూ V. ఓకే, ఇప్పుడు సేమ్ అలాగే ఒక రెండు ఇండక్టర్స్ సిరీస్లో కనెక్ట్ చేసి ఉన్నాయి. ఇండక్టర్ సిరీస్లో కనెక్ట్ చేసినవి అన్నా మోరోలెస్ రెసిస్టర్ సిరీస్లో కనెక్ట్ చేసినవి అన్నా సిమిలర్ టైప్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో చూడండి, సేమ్ ఆ టైప్ వచ్చిందో రాలేదు. V1 ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ V ఇంటూ L1 దగ్గర కాబట్టి L1/L1 ప్లస్ L2. సిమిలర్లీ V2 ఈక్వల్ టు V ఇంటూ L2/L1 ప్లస్ L2. సేమ్ అలాంటి ఫార్ములాస్ వచ్చినాయి. ఇప్పుడు అలా కాకుండా కెపాసిటర్స్లో అనుకోండి, కెపాసిటర్స్లో అడిగితే మీరు ఏం చేయాలి, కెపాసిటర్స్లో ఆపోజిట్ కెపాసిటెన్స్ వేయాలి. సో C2/V1 ఈక్వల్ టు V ఇంటూ C1 ప్లస్ C2 అనమాట. సిమిలర్లీ V2 ఈక్వల్ టు C1 ప్లస్ C2 అంతే. Current displacement rule. Two or more circuit elements are said to be in parallel if same voltage appears across each of the element. ఇది అందరికీ తెలుసు, సేమ్ వోల్టేజ్ కనుకుంటే ఆటోమేటిక్గా రెండు సర్క్యూట్స్ ప్యారలల్లో ఉన్నట్టే. ఇక్కడ ప్యారలల్లో ఉన్న సర్క్యూట్స్ నుంచి కరెంట్ I కనుక్కోవడానికి వీడు ట్రై చేశాడు అనమాట. ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నది వీడు ఇక్కడ డీటెయిల్గా చెప్పాడు, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. దట్స్ ఇట్. ఇప్పుడు మనం ఇంకా చూడాల్సింది ఏంటి, నోడల్ అనాలిసిస్ చూడాలి, మెష్ అనాలిసిస్ చూడాలి, సూపర్ మెష్ అనాలిసిస్ చూడాలి, నెక్స్ట్ నెట్వర్క్ థియరమ్స్ చూడాలి. ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో కవర్ చేసుకుందాము. టిల్ నౌ మీరు ఈ వీడియో వరకు చూసారంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సెకండ్ మిగిలిన యూనిట్ 2 పార్ట్ వీడియో మళ్ళీ నేను రిలీజ్ చేస్తాను కాసేపట్లో, డోంట్ వరీ. Till then, please subscribe to our channel, like it, share it, so that నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దట్ మీరు వెంటనే సిలబస్ కంప్లీట్ చేసేసుకుని మీరు సమ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.